కథానాయకుడు దర్శకుడు బాడీ లాంగ్వేజ్ ని బట్టి రాబోతున్న సినిమా ఫలితం ఏంటన్నది క్లియర్ గా అర్థమైపోతుంటుంది. కూల్ గా కామ్ గా ఉంటే అనుకున్న సినిమా అనుకున్నట్లుగా వచ్చినట్టే. అదే ఓవర్ యాక్షన్ చేస్తుంటే ఆ సినిమాలో ఏదో తేడా వచ్చినట్టే. ఇప్పుడు కళ్యాణ్ రామ్ ని చూస్తుంటే షేర్ సినిమాపై లేనిపోని డౌట్లు వస్తున్నాయి. బుధవారం మీడియాకి కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు కళ్యాణ్ రామ్ చెప్పిన సమాధానాలు, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఈ సినిమాపై ముందే డౌట్లు మొదలైపోతున్నాయి. సినిమా గురించి, టెక్నీషియన్స్ గురించి ఏం అడిగినా నేనేం చెప్తానండి, ఏం చెప్పినా మీకు సిల్లీగా అనిపిస్తుంది అంటూ సమాధానం ఇచ్చేవాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా ఎన్టీఆర్ కూడా చూశాడని, కానీ తానేం చెప్పాడో మాత్రం చెప్పనని కళ్యాణ్ రామ్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే ఈ సినిమాలో మ్యాటర్ ఏం లేదా అనే అనుమానాలు వచ్చేటట్టు చేసింది. పైగా ప్రతిసారి నాకు హిట్టు రాకపోయినా పర్లేదు, మా దర్శకుడు మళ్ళీ మాత్రం హిట్టు కొట్టాలి, అతని కోసం ఈ సినిమా ఆడాలి అని అంటున్నాడు కళ్యాణ్ రామ్. ఓ సినిమా హిట్ అయితే పేరొచ్చేది ముందు హీరోకి, ఆ తర్వాతే ఎవరైనా. ఈ చిన్న లాజిక్ కళ్యాణ్ రామ్ ఎలా మర్చిపోయాడు? మొత్తం మీద కళ్యాణ్ రామ్ ఇచ్చిన సమాధానాలు, అతని ఓవర్ యాక్షన్ చూస్తుంటే షేర్లో ఏం లేనట్టే కనిపిస్తోంది. ఇంకెంత, మరో 24 గంటలు ఆగితే రిజల్ట్ తెలిసిపోతుంది కదా. వెయిట్ అండ్ సీ.